శ్రీనివాసరావు గారు, మీ స్టైల్లో అంటే ఇక్కడ బాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి, ఆ రోజు కోర్టులు అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులే వీళ్ళకి సరైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాయి, వీళ్ళు చేసే తప్పులన్నిటికీ కూడా మొట్టికాయలేస్తూ ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నారు, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కావాలని. అది ప్రతిపక్షం అని ప్రజలు అనుకోలేదు, అయినా సరే ఇప్పుడు కూడా కోర్టులో మొట్టికాయలు తప్ప ఇంకేం లేదు. సో మీ స్టైల్లో ఒక బేతాళ కథ దీని మీద చెప్పండి. అందరికీ నమస్కారం అండి. చౌదరి గారు ఇంకెవరన్నా ఉన్నారండి? ఇంకెవరు రాలేదు సార్. వైసీపీ వాళ్ళు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ ముఖంగా చెప్తున్నా, మీకు ఎవరన్నా అందులో మిత్రులు ఉంటే సరదాగా రమ్మని చెప్పండి డిబేట్లకి. మేము డిబేట్లకి రాము, మేము అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పము, మాకు పండగలు పబ్బాలు ఉన్నాయి, మాకు చావులు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు. సో శ్రీనివాస్ చౌదరి గారిని, మిమ్మల్ని సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వైసీపీ మీ మిత్రులు ఎవరైనా ఉంటే బాబు డిబేట్కి వచ్చి మీ నాయకుడు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి నాయన, మీరు మంచి చేశారంటున్నారు కదా, అదైనా చెప్పుకోండి, వచ్చి అడిగే ప్రశ్నలకి సమాధానం ప్రజలకు చెప్పండి అని మీరే చెప్పండి. శ్రీనివాసరావు గారు చెప్పండి సార్. సరే సరే, మరి యాక్చువల్గా అయితే నాకు వైసీపీలో అది మిత్రులు ఉండరండి. అంటే ఇది వరకు ఉండేవారు కానీ వాళ్ళు సైకో శాస్త్రం చూసిన తర్వాత నేనేం పిలిపించానంటే, జగన్ ప్రేమికులు వీళ్ళందరూ ఒక వైరస్ లాంటి వాళ్ళు, వాళ్ళతో మాట్లాడటం కానీ స్నేహం కానీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ భావజాలం ఉన్నవాడు మన పక్కనే మన సమాజంలో ఉంటే ప్రమాదం అనేటువంటి నా భావన. ఎందుకంటే జగన్ లాంటి అరాచకవాది రావాలి కావాలి అని కోరుకుంటే అది సమాజ హితం కాదండి. ఇప్పుడు కరోనా రావాలని ఎవరినో కోరుకుంటారా? కరోనా వచ్చినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు దగ్గినా తుమ్మినా, వాళ్ళని స్పృశించినా, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినా ఆ కరోనా అంటుకుంటుందని చెప్పేసి భయపడి దూరంగా ఉంటాం. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వం. అలాగే ఆ రోగం వచ్చిందని తెలిస్తే క్వారంటైన్ చేసేవారు, ప్రభుత్వమే క్వారంటైన్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈ అదృశ్యంగా ఉండి ఈ వైరస్ మనిషి మెదడుని కొల్లబెట్టేసే ఈ వైరస్ ప్రమాదం కదా. అంచేత నేను వాళ్ళతోటి స్నేహం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ, ఈ ఇటీవల కాలంలో నేను చెప్పింది ఏంటంటే, ఇది పార్టీలకు అతీతంగానండి. నేను దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ఈ ఒక్క పార్టీకి సంబంధించిన ఈ భావజాలం ఉన్న వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. వాళ్ళు చూడటం కూడా ప్రమాదమే. టీవీలో కనిపించినా కానీ కళ్ళు మూసుకోవాలనేటువంటిది నా భావన. ఇది పరిస్థితి. ఒకవేళ మీరు ఆ వైసీపీ వాళ్ళు ఎవరిని కూర్చోబెట్టని కళ్ళు మూసుకునే మాట్లాడతాను, అది పరిస్థితి. అది కనపడదు. అయితే జగన్ అనేటువంటి వ్యక్తి రాజకీయాలు రావటం అనేటువంటిది ఈ రాష్ట్రం, తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటే. ఎందుకంటే ఒక అంశ, రాక్షస అంశ, ఆ జడల భూతాన్ని ఇక్కడ వదిలేశారు. ఎందుకంటే నేను ఏ రాజకీయ నాయకుడిని ఇంత దారుణంగా విమర్శించను. నేను ఒక రాజకీయాలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నప్పుడు ఈ రాజకీయాలు చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పరిపాలించేవాడు, రాజకీయ పార్టీల పట్ల అభిమానం, నాయకుల పట్ల ఆరాధన ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ వ్యక్తి పట్ల ఆరాధన, ఈ వ్యక్తిని ప్రేమించే వాళ్ళందరూ కూడా సేమ్ భావజాలం. అత్యంత పైశాచిక మనస్తత్వం, అత్యంత క్రూరమైన పైశాచిక మనస్తత్వం. ఇది ఎందుకు అంటున్నానంటే, అతను ఎన్నికల్లో గెలవటానికి అతను ఎంచుకున్న మార్గం వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ శవాల మీదుగా నడిచాడు. తర్వాత రకరకాల దుష్ప్రచారాలు చేశాడు. అయినా సరే 2014లో అప్పటి భావోద్వేగాల నడుమ అతనికి అధికారం దక్కలేదు. ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టాడు. 2014 నుంచి 2019 వరకు అత్యంత హేయమైన, నీచమైన, క్రూరమైన, దారుణమైన దుష్ప్రచారాలు చేస్తూ అన్ని పచ్చబద్దాలే. కానీ ప్రజల్ని నిజం కంటే అబద్ధం ఎక్కువ ఆకర్షిస్తుంది. పదే పదే అదే చెప్తున్నప్పుడు ప్రజలకి కొంత మాయలో పడ్డారు. పైగా ఇతను వస్తాడేమో, ఏదో చేసేస్తాడేమో, కొత్త ఒక వింత పాతక రోత అన్నట్టుగా, ఇతను ఏదో ఊడబొడతాడన్నట్టుగా ప్రజలందరూ కూడా అతనికి ఒక అవకాశం ఇచ్చారు. పైగా అతను, వాళ్ళ అమ్మ, అతను, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి, మా వాడు వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ జనాన్ని చచ్చిపోయాడు, చంపేశారు, ఇతను కూడా చంపేస్తానికి చూస్తున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని అడుక్కుంటే సర్లే అని చెప్పేసి అప్పటికే స్థిమితంగా ఉన్నారు. విభజిత రాష్ట్రం, గాయాలు పాలైన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుతున్నాడు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం మెల్లమెల్లగా కోలుకుంటా ఉంది. ఇంకా పర్వాలేదు అనుకుని జనం కూడా
ఓసారి ఇద్దాం లేకపోతే తనది కాకపోతే ఛార్జ్షీట్కి ఎదురెక్కమంటాడు మా ఏపీలో ఒకడు. అలాగా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇతను పరిపాలనలో ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. అంటే ఫ్యాక్షన్ మనస్తత్వం అనేటువంటిది క్లియర్గా కనపడింది. తనకి ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండాలనుకున్నాడు. ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని దారుణంగా వేధించారు, కొట్టారు, కేసులు పెట్టారు, హింసించారు, గృహ నిర్బంధాలు చేశాడు. ప్రశ్నిస్తే మన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ప్రతి దాని మీద ఆంక్షలు పెట్టారు.